సోదరులకు నమస్కారం. ఈరోజు దేశానికి స్వాతంత్రం 80వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో మా నీలాదేపురం ఎత్తిపోతల పథకాన్ని తిరిగి పునఃప్రారంభించడం అనేది సంతోషంగా ఉంది. ఎందుకంటే వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ రోజు వర్షాధారం మీద ఆధారపడి ఉన్నటువంటి భూములకి 1000 ఎకరాలకి 2014-19 ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ నీలాదేపురం ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి ఆ రోజు నిర్మించాం. 2018 డిసెంబరు నెలలో దానిని ప్రజలకందరికీ కూడా అందించారు, రైతాంగానికి. ఆ తర్వాత 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 3 సంవత్సరాల పాటు కాంట్రాక్టర్ నిర్వహించిన తర్వాత, అంటే 2018 నుంచి 19, 19 నుంచి 20, 20 నుంచి 21, ఆ 3 సంవత్సరాల తర్వాత కాంట్రాక్టర్ గారు లైబిలిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత 22, 23, 23, 24 అప్పుడు ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు రైతుల దగ్గర దాన్ని మెయింటైన్ చేయాలని, దానికి రిపేర్ చేయాలని డబ్బులు దండుకొని కనీసం దానిని ఒక్క ఏడాది కూడా నడపకుండా, నిర్వహించకుండా రైతుల తాలూకా డబ్బులు కూడా తినేసినటువంటి మహానుభావులు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో. అందుకే ఎప్పుడు చెప్తుంటాం, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే పెద్ద దొంగల పార్టీ, ఎందుకంటే గొడ్డల పార్టీ అంటే. కారణం నాయకుడి దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి నాయకులు కాదు, కార్యకర్తలు కాదు. ఈరోజు మరలా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి వచ్చాక ఈరోజు దానిని గత ఏడాది గ్రామంలో ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వారి సొంత డబ్బులతో వేసుకొని దాన్ని నిర్వహణ చేశారు. ఈ ఏడాదికి వచ్చేటప్పటికి పూర్తిగా అది మరామతులకి లోనై పనిచేయనటువంటి స్థితిలో ఉంటే ఈనాడు జిల్లాలో ఉన్నటువంటి నిధుల్ని, అందుబాటులో ఉన్నటువంటి నిధులు తీసుకొని దానిని తిరిగి పునఃప్రారంభించడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే రైతులకి నాగావళి నది ఒడ్డున ఏర్పాటు చేశాము. నాగావళి నదిలో నీరు ఉంటుంది, కానీ ప్రజలకు అందదు, రైతాంగానికి అందదు. ఈరోజు ఆ కృషిలో భాగంగానే రైతులకు అందించాలి, ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో ఆనాడు చేసినటువంటి కార్యక్రమం మధ్యలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ నాయకుల అలసత్వం, వాళ్ళ అవినీతి కారణంగా పోలను పెట్టిన మరలా దానిని ఈరోజు రైతాంగానికి పునఃప్రారంభం చేయడం ద్వారా దాని పూర్తి స్థాయిలో మరమ్మతులు అన్నీ కూడా దానిని చేయడం ద్వారా మళ్ళా రైతాంగాన్ని అందిస్తున్నాం. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 15వ రోజు నాడు మరి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు మరలా తిరిగి రైతాంగానికి పూర్తి స్థాయిలో ఈ ఎత్తిపోతల పథకాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.